ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు దిక్చూసి అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బుట్ట రేణుకా గారు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. పాపం చాలా సౌమ్యురాలు. మన జగన్ చెప్తున్నాడు చాలా పేదరాలని. ఇవాళ బ్యాంక్ ఎగ్గొట్టి బ్యాంకులో అప్పు ఎల్ఐసి ఎంత 350 కోట్ల రూపాయలు సంచులు డబ్బు తీసుకొస్తాను ఇప్పుడు ఇక్కడికి నియోజకవర్గానికి. ఇవాళ నన్ను అడిగితే ఈ 5 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తను సంపాదించింది బడ్జెట్ గా తనే ఇవ్వచ్చు బ్యాంకులకి ఇంకో అప్పులు తీసుకోకుండా. అటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయన అంటాడు సౌమ్యురాలు, సామాన్యురాలు, పేదరాలని. ఇంకా మిమ్మల్ని నిరుపేదలు చేయడమే వాళ్ళ లక్ష్యం. గుర్తుపెట్టుకోండి, లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతున్నారు, పేదవారు నిరుపేదలు అయిపోతారు రేపు. గుర్తుపెట్టుకోండి, చెప్పాను నేను, మీరు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని. ఇవన్నీ మీరు గమనించండి, అప్రమత్తులై. ఎలాగైతే నాడు నాన్నగారు చైతన్యాన్ని తీసుకొచ్చారో ప్రజల్లో, ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వనరులు కల్పించారో ప్రజలకి, వాళ్ళ కాళ్ళ మీద ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి కొంత ప్రతి వాడిని అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి ఒక బిడ్డ అటు ఐటీకి వెళ్తే సుమారుగా నెలకి 75,000 రూపాయల జీతం. అటువంటి పరిస్థితులకి, ఆర్థిక పరిస్థితుల్ని అటు అన్ని సమతుల్యంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళంతా ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు వ్యవసాయం దండగా అన్నాడంట ఆయన. వీళ్ళ అబద్ధాలకి అంతో లేదు, ఏది మాట్లాడినా అబద్ధమే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి, ప్రస్తుతం భ్రమలోంచి బయటపడండి. నేను అదే అంటుంటాను. నేను ఏదైతే సినిమాలు నటించాను, ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో, నేను అప్పుడప్పుడు నిజాలకి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటాను నేను. అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా. నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాల, వయసుండి మంచికి మాలను వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుని, కల్మశోని, యాదవుని, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మనమనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముజబలలో కాపుని అని చెప్పుకుంటుంటాను నేను. ఇక్కడి నుంచి రావాలయ్యా మాటలు. ఊరికే నోరు బారేసుకోవడం, మొహం ఎలా ఉంటుంది జగన్ది? ముచ్చుమూర్తి ముద్రష్టలాగా ఉంటుంది. ముచ్చుమూర్తి ముద్రనష్ట వాళ్ళకం ఎలా ఉంటుంది? లక్షల కోట్ల పక్షకుడు, పక్షపాత రూపకుడు, దండిగా. అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక మొత్తాన్ని రావణ కష్టంలో మార్చిన ఒక రావణాసుడి పాలన, ధన మాన ప్రాణ చోరకుడు ఈ యొక్క వైఎస్ జగన్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరంతా తిరగబడి ఉద్యమించండి. అసలు మనం ముందే వచ్చేవాళ్ళు మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి వాడికి. మేము ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పుకోవడానికి. జాగ్రత్త, మళ్ళీ తిరగబడండి. ఎవ్వరు మీ ముందు రానివ్వకుండా, మాట్లాడివ్వకుండా ఊరికే ఇవాళ అందుకే పార్టీలన్నీ కూడా కలిశాయి. 3 పార్టీలు ప్రపంచం. ఇవాళ తెలుగుదేశం పార్టీ అయితేనేమి, లేకపోతే జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ పార్టీ అయితేనేమి, ఇవాళ ఈ యొక్క కూటమి శక్తి ఎదుర్కొనే శక్తి ఇంకా ఎవరికి లేదు 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 అని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి శక్తి అంటే ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అంటే ఒక అగ్నిపర్వతపు ఒక విస్ఫోటన. ఈ కూటమి అంటే ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం రాబట్టుకోవాల్సిన ఈ రాష్ట్రాన్ని 15-20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయారు ఈ జగన్. మరి ఎంతో మనకి అందరి సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీ సహాయ సహకారాలు కూడా కావాలి.
రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ ఏకతాటిగా ఇప్పుడు ఏదైతే ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు మీరందరికడికి ఇచ్చేశారో, ఇదే ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో కూడా మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ కణబిగ్నూరు శాసనసభ్య అభ్యర్థి అయిన జై నాగేశ్వర రెడ్డి గారిని